మొత్తం ఏదైతే కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే ఏ సెక్టర్ వ్యక్తులైనా నిరసన తెలిపినా వారి యొక్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి రోడ్డెక్కినా కూడా వారిని నియంత్రించడం లేకుంటే నిర్బంధించడం అరెస్టుల పరంపర కొనసాగుతుందని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి అలాగే ఈరోజు జరిగినటువంటి ఘటన కూడా ఎగ్జాంపుల్గా చూడొచ్చు. ఏదైతే సికింద్రాబాద్ సంబంధించి వారి యొక్క స్ట్రైక్ సంబంధించి కావచ్చు, మొత్తానికి నిర్బంధాల పర్వం కొనసాగినటువంటి తీరు చూసాం. ఈ అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఎక్కడ చూసినా అరెస్టులు, ఎక్కడ చూసినా నిర్బంధాలు, ఎక్కడ చూసినా అడ్డంకులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అనుమతి లేదంటూ సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం వెళ్ళినటువంటి నేతలందరినీ కూడా అరెస్టులు చేశారు. చాలా శాంతియుతంగా ర్యాలీ చేపట్టాలని చూసినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. 2 సంవత్సరాలుగా అటు నిరుద్యోగులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వాళ్ళంతా కూడా విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా ధర్నాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలనే లక్ష్యంతో వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. ఒక నిర్బంధ పాలన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఈ జర్నలిస్టులను కూడా వదిలేటువంటి ప్రసక్తి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు. పూర్తిగా వాళ్ళను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అయితే ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా తమకు ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలని కూడా గత కొద్ది రోజులుగా కోరుతున్నప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లకు, పరీక్షలకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి మేమే గొప్పలు చెప్పుకుంటూ మేమే ఈ నియామక పత్రాలు ఇస్తున్నాము, పూర్తిగా ఈ పరీక్షలు నిర్వహించింది మేమే, ఉద్యోగాల కల్పన కూడా కల్పిస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు విద్యార్థులు కూడా రోడ్డెక్కుతున్నారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్టుగా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2 సంవత్సరాల నుంచి ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలు కావచ్చు, అంతేకాకుండా ఆ బ్యారికేడ్లను పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా నిరసన కార్యక్రమాలు తెలుపుకోవడానికి అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. కానీ సచివాలయం చుట్టూ కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కూడా పూర్తి స్థాయిలో ఇనుప కంచెలు పెట్టి పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వేలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో నిరుద్యోగులు కూడా 2 లక్షల ఉద్యోగాలు కావాలంటూ కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు లేవు. మాకు చదువుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కావాలి, నోటిఫికేషన్లు ఇవ్వండి మహాప్రభు అంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ ఇవ్వకపోగా వాళ్ళందరినీ కూడా రోడ్డుపైకి వచ్చినటువంటి వాళ్ళని దౌర్జన్యంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక 3 సంవత్సరాలు ఈ పాలనను ఎలా భరించాలని కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో కూడా కనీసం తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఏదైతే మోండా మార్కెట్ వద్ద ఉన్నటువంటి తన నివాసంలో పద్మారావు గౌడ్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగింది. కనీసం షాపు యజమానులను కూడా షాపులు తీసుకొనివ్వకుండా అటు ఆల్ఫా హోటల్ను కూడా మూసివేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపించాయి. మొన్న ఆదిలాబాద్ పర్యటనలో కావచ్చు, ఈరోజు ఆదిలాబాద్ పర్యటన కావచ్చు, మొన్న మహబూబ్ నగర్ పర్యటన కావచ్చు, అంతకంటే ముందు కొన్ని జిల్లాల పర్యటనలు కూడా చేపట్టారు. ఆ ముందస్తు అరెస్టులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చెప్పేటువంటి వాళ్ళందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటలా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన ఒక నియంతలాగా మారుతున్నాడంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. కనీసం రైతులకు ఇచ్చేటువంటి యూరియా పైన కనీసం ఆ అవగాహన లేకుండా వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఉక్కుపాదంతో ఉన్నటువంటి ఇనుప సంఖ్యలతో వాళ్ళను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇదైతే సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చాలా మంది కూడా వేలాది మంది వచ్చినటువంటి నేపథ్యంలో మహిళలను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్న రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మరొక 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని ఎలా భరించాలి దేవుడా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సురేష్.